ప్రపంచ మానవులారా, తల్లి గర్భంలో చిన్న అణువు తర్వాత లోపల తయారైంది శరీరం, చర్మం, ఇంద్రియాలు. అప్పుడు లోపల మనసులో ఒక్క తలంపు కూడా లేదు కదా. అమ్మ అని కానీ, నాన్న అని కానీ, కంచమని కానీ, గ్లాస్ అని కానీ, స్పూన్ అని కానీ, ఏ ఒక్క నామము కానీ, రూపము కానీ లోపల లేదు. బయటికి వచ్చిన తర్వాత అమ్మ అనే నామాన్ని చూసి రూపము, నామము లోపల వేసుకున్నది. అలాగే ఒక కారు, ఇల్లు ఏదైనా కావచ్చు, అది లోపలేసుకున్న నామము, రూపము మళ్ళా బయట కనిపిస్తుంది. ఉదాహరణకి మీరు సినిమాకి వెళ్ళినప్పుడు సినిమా థియేటర్లో ప్రొజెక్టర్లో ఫిలిం నడుస్తూ ఉంటుంది. ఆ ఫిలింలో ఉన్న నామరూపములు బయట కనిపిస్తుంది సినిమాగా. అట్లాగే ప్రతి ఒక్కరికి బాహ్య ప్రపంచంలో నామరూపాల ప్రపంచం ఉన్నా కూడా వాళ్ళ అంతరంగంలో ఉన్న నామరూపాల ప్రపంచాన్ని మీరు తొలగించుకోలేరు. దానికే తపస్సు. ఉదాహరణకి ఆ ప్రొజెక్టర్ని ఫిలిం తీసుకొని ఒక అగ్గిపుల్ల తీసుకొని కాల్చేస్తే ఆ ఫిలిము కాలిపోతుంది. అప్పుడు బయట కనిపించదు. లేదా ఒక బ్లేడ్ తీసుకొని ఆ ఫిలిం పైన నామరూపాలని కనుక తొలగించేస్తే బయట సినిమా కనిపించదు. అట్లాగే నీ మనసులో ఉన్న భార్య, తల్లి, తండ్రి నీకు బయట కనిపిస్తారు. నీ భార్య, తల్లిదండ్రులు ఇంకొకళ్ళకి కనిపించదు. నీ కారు, నీ బంగారము, నీ పొలాలు నీ కనిపిస్తాయి, ఇంకొకళ్ళకి కనిపించవు. ఇప్పుడు నేనేం చేశాను? జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి. అంతర్ముఖమై నాలో ఉన్న నా తల్లిదండ్రులు, ఇల్లు, వాకిళ్ళు, కార్లు, జన్మజన్మల సంస్కారం అంతా లోపల మనసులో ఉన్న నామరూపాల్ని తొలగించుకున్నాను. ఇప్పుడు నా మనసు కంటితో చూసినా బయట కనిపించవు. నా ఫ్యామిలీ కూడా ఇంత సాధన చేసుకుంటే పిచ్చివాడు అనుకున్నాను. ఉదాహరణకు ఒక కోడి, గతంలో కథ ఉంది కదా, బంగారపు గుడ్డు పెడితే దాన్ని రోజు ప్రేమించాడు. అతను ఏం చేశాడు? రోజుకు ఒక గుడ్డు పెడుతుంది కదా అని ఆ కోడిని చంపేసి తీస్తే దాంట్లో ఒక గుడ్డు రాలేదు, 100 గుడ్లు రాలేదు. అట్లాగే చక్కగా అందరినీ పోషిస్తూ ఉంటే కార్లు ఇచ్చి, ఇల్లు ఇచ్చి, స్థలాలు, బంగారం, ఎల్ఐసి పాలసీలు ఇచ్చి నేను చేస్తుంటే అది చాలక నా దగ్గర ఉన్నటువంటి డబ్బు ఇదే ప్రేమించారు. అది తలపోలు నాకు తెలుసు. అలాగే గురువులు కూడా ఎంతోమంది చెడు కర్మలకి ప్రేరేపించారు. అటువంటి చెడు కర్మలు నేను వినలేదు. వినకపోతే ఆశ్రమం నుంచి కూడా వెళ్ళగొట్టాను. అయినా నేను బాధపడాలి. ఇప్పుడు ఐ ఆమ్ జస్టిస్ ఇన్ ది వరల్డ్. ఒక గోడ్రేజ్ కంపెనీ బీరువా తన ప్రోడక్ట్ని చాలా గ్రేట్గా బ్రాండ్గా నిలుపుకుంటుంది. అలాగే రిలయన్స్ బ్రాండ్, అట్లాగే బాటా చెప్పుల కంపెనీ బ్రాండ్. అలాగే నేను వరల్డ్ పీస్ ఫౌండేషన్ పీస్ ఆఫ్ మైండ్గా ఈనాడు ప్రపంచంలో నేను ప్రకటితం అయ్యాను. నా కుటుంబము పలకకపోయినా నా తప్పు చేసేసాను కదా, లోపల 0 థాట్ అన్నమాట. ఇప్పుడు కంటికి బయటకు కనిపించే ప్రపంచం మొత్తం నా లోపల వేసుకోమన్నా నా లోపల వేసుకో అంటే నేను బయట కళ్ళు తెచ్చి నేనేమీ చూసుకోను.
నేను అనే మనసే పోయింది. ఇక లోపల నా తల్లి, తండ్రి, భార్య, స్థలం, పొలం, కంచం, గ్లాసు ఏమీ తలపులపై. ఇదే తలలు బోడులైన తలపులు బోడులవునా. విశ్వదాభిరామ వినురవేమ. ఇప్పుడు అర్థమైంది కదా. కాబట్టి మీరు కూడా మీ భార్య, పిల్లలు, కొడుకులు, కోడళ్ళు వీళ్ళు కూడా పవిత్రంగా బ్రతికించేలాగా తయారు చేసుకోండి. ఎంత డబ్బు సంపాదించినా క్యారెక్టర్ లేనప్పుడు అది వ్యర్థమే, జీవితం వ్యర్థమే. ఉదాహరణకి చూశారు కదా, రమణ మహర్షి గారు కౌపీనంతో జీవితాన్నంతా సాగించారు. ఆయన జీవితం ఏమైంది వల్ల అద్భుతంగా మరి ధనవంతులకి అలాంటి కీర్తి ప్రతిష్టలు వస్తాయా? ఎన్నెన్నో తప్పులు చేస్తున్నారో చూసుకోండి డబ్బు కోసం. అది అంతరంగంలో ఏకాంతంగా చూసుకోండి. అదే చిత్రగుప్తుడి చిట్టా. కాబట్టి చిత్రగుప్తుడిని నేను చంపేశాను, చిత్రగుప్తుడి చిట్టా కూడా పెట్రోల్ పోసి కాల్చేశాను. ఇక చిత్రగుప్తుడు చచ్చిపోయాడు, చిత్రగుప్తుడి చిట్టా కూడా కాలిపోయింది. మరి మీ మనసులో చిత్రంలో ఉన్న గుప్తంగా దాగి ఉన్న చిట్టాని కాలిపోయిందా? మీరు ప్రపంచంలో నదులన్నో ముగినా, ప్రపంచంలో గుళ్ళన్నీ తిరిగినా మీ పాప పుణ్యాలు పోవు. లోపల ఆలోచన పాపము పుణ్యము రెండు గాఢ నిద్రలో లేవు కదా. అప్పుడు భగవంతుడు ప్యూర్ మైండ్. మళ్ళా లేవగానే మీ పాప పుణ్యములనే మానస సంఖ్యలు మిమ్మల్ని బాధిస్తున్నాయి. ఇప్పుడు నాలో పాపము లేదు, పుణ్యము లేదు. నో మైండ్. ఇదే బ్లిస్ఫుల్ స్టేట్.